Hi friends, welcome to Raj Tech Videos. సో ఈ వీడియోలో మెథడ్ 2 నేర్పిస్తానమాట. అంటే మొబైల్ హ్యాక్ అనేది ఫస్ట్ మెథడ్ చూసినారు కదా. సో ఫస్ట్ మెథడ్ కంటే ఈ సెకండ్ మెథడ్ అంటే డేటా అనేది ఇన్ఫర్మేషన్ ఎక్కువగా హ్యాక్ అవుతుంది అనమాట. సో ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే, ఫస్ట్ మెథడ్ ఇచ్చేసేవాళ్ళు ఫస్ట్ మెథడ్ ఇచ్చేయండి, సెకండ్ మెథడ్ ఇచ్చేసేవాళ్ళు సెకండ్ మెథడ్ ఇచ్చేయండి. బట్ నేను సెకండ్ మెథడ్ గురించి ఎక్కువ చెప్పాను, సేమ్ ఫస్ట్ మెథడ్ లాగా ఉంటుంది. సో ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది, మైటీ టెక్స్ట్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. అది నేను చూపించట్లేదు, దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. సో ఆ ఇన్స్టాలేషన్ విధానం కూడా నేను చెప్తాను మళ్ళీ. సో ప్రజెంట్ అయితే ఇన్స్టాలేషన్ విధానం చెప్పట్లేదు, సో జస్ట్ చెప్తున్నాను. మైటీ టెక్స్ట్ అనే అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి సమ్ జీమెయిల్ అకౌంట్తో. ఓకే, అప్లికేషన్ కూడా ఇట్లా ఉంటుంది చూడండి. ఓపెన్ చేయగానే సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు సిస్టమ్ ఫార్మాట్లో ఉంటుంది, ఇప్పుడు మొబైల్ ఫార్మాట్లో ఉంది. అంటే నువ్వు సిస్టంలో ఆ మొబైల్ హ్యాక్ చేసి సిస్టంలో ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఈ లింక్ ఉంటుందా, మైటీ టెక్స్ట్ సంథింగ్ అని. లేదా మొబైల్ ద్వారా చూస్తే మొబైల్ క్లిక్ చేస్తే దాని కూడా ఒక లింక్ జనరేట్ అవుతుంది. సో నువ్వు దాంట్లో ట్రై చేయాలి. సో ప్రజెంట్ నేను సిస్టంలో జనరేట్ చూస్తాను అది ఎట్లా హ్యాక్ అవుతుందో. సో మైటీ టెక్స్ట్ ఉంటుంది, మైటీ టెక్స్ట్. ఓకే, సో ఇది కూడా సేమ్ ఫస్ట్ మెథడ్ లాగే ఉంటుంది, బట్ కొద్దిగా డిఫరెంట్. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి, దీనికి కూడా సైన్ ఇన్ ఉంటుంది. ఓకేనా, దీనికి సైన్ ఇన్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో సేమ్ ఫస్ట్ మెథడ్ లాగే. సో ఇక్కడ లాగిన్ అయిపోండి దీంట్లో కూడా. ఇంతకుముందు దాంట్లో మెథడ్ 1లో కూడా లాగిన్ అయినారు కదా. ఏ డీటెయిల్స్ మీరు ఆ యాప్లో ఏమైతే ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే రిజిస్టర్ అయినారో ఆ డీటెయిల్స్తో లాగిన్ అయినారు కదా. సేమ్ ఇక్కడ కూడా మీరు మైటీ టెక్స్ట్ అనే యాప్లో ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అయింటారు కదా, ఆ డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి. సో నేను అక్కడ ఏమైతే చేసినానో లాగిన్ అవుతాను. ఓకేనా, సేమ్ ఫస్ట్ మెథడ్లో ఏమైతే చేసినా సేమ్ లాగిన్ అయిన వెంటనే చూడండి నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అవుతాం అన్నమాట మొత్తం సైట్ అంతా. ఇంకా లాగిన్ కంప్లీట్ అయిందా, లాగిన్ కంప్లీట్ అయిన వెంటనే సో మొత్తం డీటెయిల్స్ అంతా వచ్చేసినాయి చూడండి. అంటే ఆ ఫోన్ హ్యాక్ అయినట్లు అనమాట. సో నా ఫోన్లో ఉండే ఫొటోస్ ఎవ్రీథింగ్ చూడండి, స్క్రీన్ షాట్ ఫొటోస్, మొత్తం అన్ని ఫొటోస్, మెసేజెస్. ఓకేనా, మెసేజెస్ చూడండి ఎవ్రీథింగ్ అయిపోతుంది కదా. ఓకే, ప్రతి మెసేజ్ మీకు చూస్తున్నా చూడండి. ఓకేనా, ప్రతి మెసేజ్ అన్నీ హ్యాక్ అవుతాయి అనమాట. ఓకేనా, షెడ్ మొత్తం ఫోన్ ఇక్కడ నుంచి ఫోన్ కూడా చేయొచ్చు మీరు ఈ యాప్ ద్వారా. ఆ ఫస్ట్ యాప్ ద్వారా ఫస్ట్ మెథడ్లో అయితే ఫోన్ చేయడం ఉండదు. ఇక్కడ వాడి మొబైల్ అంటే మీరు ఏ మొబైల్ అయితే హ్యాక్ చేసింటారో ఆ మొబైల్ అవసరం అంటే ప్రమేయం లేకున్నట్ల డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, కాంటాక్ట్స్ చూడొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మెసేజెస్ చూడొచ్చు, మెసేజెస్ పెట్టొచ్చు కూడా ఎవరికైనా విక్టిమ్. ఓకే, ఫొటోస్ వీడియోస్ చూడొచ్చు వాడు దాంట్లో ఉండే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. ఇంతే, దీని గురించి అయితే ఎక్కువ చెప్పలేను. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.